రెండో విడత రుణమాఫీ నిధుల జమ నేడే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా తీసుకున్న రైతు రుణమాఫీ ఈ నెల 19న మొదటి విడతలో భాగంగా ₹1,00,000 ఉన్న 10.83 లక్షల కుటుంబాలకు 11.34 లక్షల ఖాతాల్లో 6,035 కోట్లు జమ చేసినట్లు సర్కారు తెలిపింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు, గవర్నమెంట్ ఉద్యోగులు, పెన్షన్ అందుకునేవారు ఈ రుణమాఫీకి అనర్హులు. దానితో పాటు తెల్ల రేషన్ కార్డు లేనివారు, ఇతర ధృవీకరణ పత్రాలు లేనివారు ఈ లిస్టు నుండి తీసివేయబడ్డారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రెండో విడతలో 1.50 లక్షల వరకు గల రుణాలను మాఫీ చేసే దిశగా ఈ రోజు నిధులు విడుదల చేయనుంది. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 లక్షల మంది లబ్ధిదారులకు 7,000 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న వేళ ఈరోజు టీ బ్రేక్ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 రైతులకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చెక్కులను అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల అన్ని అర్హతలు ఉన్న కొంతమంది రైతులకు ₹1,00,000 రుణమాఫీ కాలేదు. బహుశా ఈ కార్యక్రమం తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతమంది ₹1,00,000 రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ కలుపుకుంటే ₹1,00,000 దాటుతున్నందున 1.50 లక్షల రుణమాఫీలో వారి రుణాలు కూడా మాఫీ జరగవచ్చు. ఏది ఏమైనా రాష్ట్ర రైతాంగం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న ఈ కార్యక్రమం అభినందనీయం. మరిన్ని వీడియోస్ కోసం జీవీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.